వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల ధర్నా కార్యక్రమానికి మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు యాదాద్రి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు వికలాంగులు, ఒంటరి మహిళలు, వృద్ధులు భారీ సంఖ్యలో ధర్నా నిర్వహించారు. వికలాంగుల జిల్లా ఇన్ఛార్జ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు వికలాంగులకు, వృద్ధులకు, ఒంటరి మహిళలకు పెన్షన్ 4,000 రూపాయల నుండి 6,000 రూపాయల వరకు పెంచాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల పట్ల వివక్ష చూపుతుందని అన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత రేవంత్ రెడ్డి వికలాంగుల హామీలు నెరవేర్చాలని కోరారు. లేని పక్షంలో రానున్న రోజుల్లో సీఎం గద్దెదించడానికి అడుగులు వేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వికలాంగులు సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుండి వచ్చేసినటువంటి వృద్ధులు, వితంతులు, వికలాంగులు మరియు ఒంటరి మహిళ, చేనేత, బీడి కార్మికులు, గీత కార్మికుల సమక్షంలో ఈ యొక్క ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ధర్నా కార్యక్రమం నుండి యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సూటిగా మేము సవాలు విసురుతా ఉన్నాం. ఏమని సవాలు విసురుతా ఉన్నామంటే, అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు గద్దెనెక్కక ముందు ఎన్నికలలో మేనిఫెస్టోలో ఆయా ప్రసంగాలు చేసి సభలు సమావేశాలు నిర్వహించే ప్రసంగాలలో ఇలా వృద్ధులు కానీ, వితంతులు కానీ, వికలాంగులు కానీ, పెన్షన్దారులు ఎవరైనా కానీ నేను ఎక్కిన నెలకే ఆ యొక్క పెన్షన్లకి 2,000 రూపాయలు తీసుకుంటే 4,000 రూపాయలు ఇస్తా, 4,000 రూపాయలు తీసుకున్న వికలాంగులకు 6,000 రూపాయలు ఇస్తానని ప్రకటన చేసి ఇలా 20 ఏళ్ళు గడుస్తున్నప్పటికీ ఆ మాటలు నీటి మూటలుగా మారని మేము గుర్తు చేస్తున్నాము. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దున్నపోతు మీద వానబడ్డట్టు ఈ పరిపాలన కొనసాగుతూ ఉంది. ఈ పరిపాలనకి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు తక్షణమే వృద్ధులు, వితంతులు, వికలాంగుల పక్షాన్ని నిలబడతావా? ప్రభుత్వానికి మేము అల్టిమేటం జారీ చేస్తున్నాము. వీళ్ళపైన మీకైనా ప్రేమ, నీతి, జాలి ఉంటే తక్షణమే మీరు ఈ యొక్క ధర్నా చౌక్ నుండి మీ యొక్క కార్యక్రమం అన్ని జిల్లాలో రాష్ట్రాలతో జరుగుతున్న ఈ కార్యక్రమాలను చూసి మీరు వృద్ధులు, వితంతుల, వికలాంగులకి ఓ శుభవార్త ప్రకటించే పెన్షన్ పెంచుతామని ఆలోచన విధానం మీరు ప్రకటించినట్టయితే మీకు స్వాగతం జరుపుతాము. లేకపోతే మీ భవిష్యత్తులో మీ యొక్క కుర్చీ కూడా వచ్చేయడానికి వృద్ధులు, వితంతులు, వికలాంగులు ఈ రాష్ట్రంలో అనేక లక్షల మంది ఉన్నారు. మీ యొక్క కూర్చడానికి, మీ ప్రభుత్వాన్ని కూర్చోడానికి మేము అల్టిమేటం ఇస్తున్నాము. కాబట్టి పోరాటానికి పెన్షన్ పెంచాలి. పెన్షన్ పెంచినట్లయితే ఈ పేదలు ఉన్నటువంటి పేదలందరము, వృద్ధులు, వితంతులు, వికలాంగులు ఈ యొక్క రాష్ట్రంలో 100% పేద వర్గాలు ఉన్నారు. కాబట్టి ఈ పేద వర్గాల ఆ డిమాండ్ను నీరుగారుస్తాను. కాబట్టి పేదల పక్షాలు ఉంటావా, ధనికుల పక్షాలు ఉంటావా, నువ్వే నిర్ధారించుకోవాల్సిన అవసరము ఎంతో గురి చేస్తూ తక్షణమే మీరు ప్రకటన చేసి వీళ్ళ పక్షాన పెన్షన్ పెంచుతారని నిలబడితే మీకు ధన్యవాదాలు తెలుపుతాము. లేకపోతే మీ కుర్చీని కుట్టడానికి ప్రయత్నం చేస్తాము గుర్తు చేస్తూ మందకృష్ణ మాదిగ గారి భవిష్యత్ కార్యక్రమం కూడా, భవిష్యత్ పోరాటాలు కూడా శ్రీకారం చుట్టి మీ యొక్క పోరాటానికి చివరిగిరితం పడతామని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.